కొన్ని కొన్ని మూల మంత్రాల్లో బలిచ్చేటప్పుడు కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. ఏది మనకి తంత్రశాస్త్రంలో దొరుకుతాయి. హర హర హన హన దహ దహ పచ పచ తాడయ తాడయ ఆకర్షయ ఆకర్షయ విద్వేషయ విద్వేషయ స్తంభయ స్తంభయ మోహయ మోహయోచ్చాటయ ఉచ్చాటయ. ఏకాక్షరి ఎన్ని రకాలైనటువంటి జ్వరాలు ఉన్నాయో ఆ జ్వరాలన్నింటినీ కూడా తల్లి తీసేస్తుందట. ఆ జ్వరాలన్నీ కూడా పక్కన పెట్టేసిన తర్వాత శత్రుకరచ్ఛేదిని శత్రుమాంస భక్షిణి, మనకి ఎవరైతే హాని చెయ్యాలనుకుంటున్నారో హాని చేసే దశలోనే వాళ్ళ శక్తిని తుంచేస్తుందట. అలా శత్రువుల యొక్క మాంసము లోపల లేని కొత్త రకమైనటువంటి వ్యాధులు కలిగిస్తుంది. ఇవన్నీ కూడా మనం కూష్మాండ బలిని ఇవ్వడం వల్ల ఆ తల్లి రకరకాలైనటువంటి రోగాల నుంచి మనల్ని బయటపడేస్తుంది. శత్రుకరచ్ఛేదిని శత్రుమాంస భక్షిణి ఐకాహిక జ్వర ద్వ్యాహిక జ్వర త్ర్యాహిక జ్వర చాతుర్ధిక జ్వర పక్షజ్వర మాసజ్వర షాన్మాసిక జ్వర సర్వజ్వరాలాపిని, అన్ని జ్వరాల నుంచి దూరం చేస్తుంది. బాలగ్రహ కూష్మాండగ్రహ దీన్నిగ్రహ గణపతిగ్రహ రకరకాలైనటువంటి గ్రహాలతోటి మన మీద దాడి చేసే వాళ్ళందరినీ కూడా తంత్రశాస్త్రంలో ఆవిడ నిర్వహిస్తుంది. అంటే సమాజంలో ఉండే దుష్టశక్తులు ఏవి మన మీద పని చేయకుండా ఉండాలి, మనం చేసే సత్కార్యక్రమాన్ని ఆపకుండా ఉండాలి అని మనం బలి ఇవ్వడము అనేది జరుగుతుంది. అది బలి ఇవ్వడం వల్ల దుష్కార్యక్రమాలు దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు దూరం అవుతారు. అందుకోసం కూష్మాండ బలి అమ్మవారు ఎప్పుడూ ఆవిడ కోరుకుంటూ ఉంటుంది.